వీడు దేంతో నా పులిహోర కలుపుతున్నాడు. తెగ నవ్వుతున్నాడు. ఆ సుప్రజనా? నేను రెడీ చేస్తానండి, మీరంత మొహమాటంగా చెప్పాలా? అయ్యో అయ్యో మిమ్మల్ని దాంతోనే ఉంటుంది. అయ్యో లెక్కలన్నీ బయలుగా చూసుకున్నానండి, మన మధ్యలో లెక్కలేంటి ఆశంగా. బాగా మరిగాడు. ఎవరు? నిన్నే అడుగుతున్నాగా. కస్టమరు ఫ్లాట్ డెలివరీ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతుంటాను. అది సెల్ చెక్ చేస్తే పోలా? ఫోన్ మర్చిపోయా. జమక్ జమ 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 జమ. మేడం అబ్బా ఏ ఉన్నారా? మేడంకి ఈరోజు బాగా మేకప్ ఎక్కువైంది, లబ్బలు కొట్టింది బాగా అసలు. మేడం ఫైల్ అంతా రెడీ చేశాను, కొటేషన్స్ అన్నీ ఓకే. మీరు ఒకసారి చెక్ చేశారంటే మనం దీన్ని ఫైనలైజ్ చేసేయచ్చు. చేస్తా. నేను ఆల్రెడీ మూర్తి గారికి కూడా ఈ స్టీల్ డిజైన్ పంపించానండి. ఇంకేదైనా కరెక్షన్ ఉంటే మీరు చెప్పండి. చెప్తాగా. పోతే మనం కొంచెం నొక్కండి మేడం ఎప్పుడు. అవునా? నొక్కొద్దాం అని ఫీల్ అయిందా? వర్మ నా కర్మ. కమ్ హియర్. వస్తున్నాను. ఒంటరిగా ఉంటూ ఈ ప్రపంచాన్ని చూస్తూ ఉంటే ఏంటిది పోయిటరీ వేసుకుంది? ఇప్పుడు నేను వేస్తా చూడు, ఎంత బాగుంటుందో తెలుసా? అదే ఒంటరితనాన్ని ప్రపంచం చూసి ఎంత నవ్వుకుంటుందో తెలుసా? ఎలా వేసాను? అలా నవ్వుకునేది ఈర్ష్యతో. మేడం ప్రాజెక్ట్ ఫైల్స్ అంతా రెడీ చేసాను, రేపంతా డెమాన్స్ట్రేషన్ అంతా రెడీ. మీరు పర్మిషన్ ఇస్తే చాలా లీవ్ మేడం. ఏ చూడు, ఆఫీస్లో ఎవ్వరూ లేరు, నువ్వు నేను తప్ప. నేను చెప్పింది అర్థం అవుతుందా? నా మాట విను, నీతో నాకు చాలా పని ఉంది. మేడం నాకు పని లేదు మేడం, నేను ఇంటికి వెళ్ళాలి, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది. మేడం ఇక్కడ లేని మీ ఆవిడ ఎదురు చూపులు తెలుస్తున్నాయి, కానీ ఎదురుగా ఉన్న నా చూపులు తెలియట్లేదా? మేడం మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థం కాదు, కానీ నాలో ఉన్న టెన్షన్ మీకు తెలుసు నాకు అర్థం అవుతుంది. ఐఎమ్ లీవింగ్. ఎలా వెళ్తావో నేను చూస్తాను. ఈరోజు డబ్బాలు మేకప్ కొట్టేసినప్పుడే అర్థమైంది, ఈరోజు ఏదో గోకే ప్రోగ్రామ్ పెట్టింది. I don't know how your wife satisfying you, but I satisfy you more. మేడం మీరు తప్పు చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు. అయినా మా ఆవిడ కన్నా నాకు ఏ సుఖాలు ముఖ్యం కాదు, అవసరం లేదు కూడా. ఈ టైంలో ఎవరికి మెసేజ్ చేసేది? లాక్ వేస్తే తేలేనా? ఇవాళ నువ్వు అయిపోయావురా. అమ్మ నా కొడుక, సుప్రజానే అనుకున్నావు. ఈ టైంలో ఏం పెట్టింది ఇది? ప్రాజెక్ట్ ఫైల్ రెడీ, మీట్ మీనా, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. అబ్బా రిప్లై ఇద్దాం. ఏం పెడదాం? అమ్మ దీనమ్మ, ఇలాంటిదేదో ఉందని అనుకున్నాను రా.
తొంగు నా కొడుక. అబ్బా రేపు వండతాలేవే నువ్వు నీ మోటు జరదు. ఈ మెసేజ్తో అవుట్రా నువ్వు. ఈరోజు చీరకి 10,000 బొక్క. ఏంటి మెసేజ్ ఎలా పెట్టిందేంటి? దీనికి సాయంత్రం కదా చీర కొనిచ్చాను. స్విచ్ చేసింది ఏంటిది? వర్మ మావా ఏం లేదురా, నేను ఇందాక నిన్న అక్కడ డ్రాప్ చేసి వెళ్ళాను కదా, వెంటనే అది జూబ్లీస్ పని ఉందని చెప్పి బ్యూటీ పార్లర్ దగ్గర దిగింది. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఇంకా ఇప్పటివరకు ఇంటికి రాలేదురా, నాకు కంగారుగా ఉంది. సూసైడ్ చేసుకుంటా. నీకేమైనా ఫోన్ చేసిందా? ఏం చేయలేదురా. అరే నువ్వు నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నువ్వు త్వరగా రారా, ఇంటికి రారా. నాకు అర్థమైపోయింది, తిరిగించేసింది. ఒరే మీరేమన్నా గొడవపడ్డారు అసలు? లేదు మావా, అలాంటిది ఏం లేదు. అరే నేనే కదా షాపింగ్ కూడా తీసుకొచ్చాను, నువ్వు ఉన్నావుగా. అవును కదా, సర్లే నేను వస్తున్నాను. కర్మ, నెత్తిని పోసుకోవే. వస్తున్నా బంగారం, వస్తున్నా. ఈ నల్ల నా కొడుకు రచ్చ రచ్చ చేశాడు. కావ్య, కావ్య ఎక్కడున్నావు? ఏంటాడు అంటే గింటే 2 మాటలంటా దానికి వెళ్ళిపోతావు నువ్వు. ఈ వర్మగడేమో రాలేదంటాడు, ఇదేమో ఎక్కడుందో ఉలకదు పలకదు. ఛీ, దీని అమ్మ జీవితం. ఇందాక నుంచి వస్తుంది ఈ ఓవర్ యాక్షన్. పిలిస్తే పలకలు కదా. కావ్య ఎక్కడా అన్నట్టు మర్చిపోయాను. వర్మ రాలేదంటున్నాడు, నమ్మట్లేదు. ఎక్కడున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయింది ఇది? ఇక్కడ ఉంది. ఎక్కడున్నావా? ఇందాక తెలుస్తుంటే మాట్లాడమేంటి? అంత కోపం ఏంటి నీకు? సరే ముట్టుకోలే, వదిలేసి వెళ్ళిపోతాయండి నన్ను. వాడికి కనుక తెలిసిందంటే పెంట పెంట అయిపోతుంది. విజరణ మన మధ్య ఉండాలి. మై హూనా మాట్లాడుతుంటే వెళ్ళిపోతాయండి. ఏం తిప్పుకుంటూ వెళ్తున్నావే? ఇదేంటిది నేరుగా ఆడి బెడ్రూమ్ దగ్గరికి వెళ్తుంది. సర్లే కాస్త దూరంగా ఉండడమే బెటర్. ఇదేంటి ఈ టైంలో ఫోన్ చేస్తుంది? ఏంటి ఎంత పరిచయం? రే యావని చూసి ఏదో దయ్యం చూసినట్టు భయపడతావేంట్రా? అబ్బా డోర్ వేసేదేంటి? రే ఎంత కోపం అంటే మాత్రం మొహం మీద డోర్ వేసేస్తావా? భార్యాభర్తలు చిన్న చిన్న గొడవలు ఉంటారా? సర్దుపోవాలి. నువ్వు కాసేపు మాట్లాడుకుంటూ ఉంటావా? చాలా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు అస్సలు తగ్గుకు, నేను ఉన్నా కదా. మై హూనా. రే మీ పర్సనల్ విషయాలు అయ్యి నాకెందుకు కానీ నేనుంటా. ఏంటిది మళ్ళీ చేస్తుంది? మీ నా కొడుకు ఇచ్చినట్టున్నాడు ఆ పిచ్చిబంది. వచ్చాడా యో ఒకే స్పీడ్లే. ఇందాక నుంచి ఏం బాగాలేదు, మొత్తం పిచ్చి పిచ్చుకున్నది. ఈ అమ్మ మొత్తం దిగింది. ఒకే స్పీడ్లే పిల్ల. బాగా రెడీగా ఉండు, ఇప్పుడు పిచ్చెక్కిచ్చేస్తాం. ఫోన్ లిఫ్ట్ చేయవా? ట్రంప్ గడికి చేస్తా నాకు.
ఇదేంది ఈ టైంలో ఫోన్ చేస్తుంది? హలో అక్క, చెప్పక్క. అక్క ఏంట్రా అక్క, బొక్క పగులుద్ది. సారీ చెల్లెమ్మా, చెప్పమ్మా. ఆ వేణుగడికి ఫోన్ చేస్తుంటే ఫోన్లు ఇచ్చేట్లేదేంటి? అంత బిజీగా వెతుకుతున్నారా? ఎందుకు ఎతకడం? కావ్య అక్క, సారీ చెల్లెమ్మ వచ్చేసింది. ఎంతసేపు అయింది? ఎంతసేపు అయింది? చాలాసేపు అయింది. ఆ వేణుగడికి ఒకసారి ఫోన్ ఇవ్వు. వాడు ఇక్కడ లేడు, నేను బయటకు వచ్చిన. అంగడోడు పిచ్చి పిచ్చి మంది ఇచ్చిందే, అది కాదని చెప్పి మంచి మంది తీసుకుందామని చెప్పి వచ్చిన. ఎక్కడున్నాడు వాడు? ఇంటి దగ్గరే. కావ్య వచ్చింది కదా, కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చాను. ఓహో అవునా, వాడికి నేను ఇస్తా కౌన్సిలింగ్. అయిపోయాడు నా కొడుకు. ఎత్తరా, నేను చేస్తే కట్ చేస్తావురా? మళ్ళీ చేసింది. అమ్మా, ఈరోజు ఇది వదలదా నన్ను? ఛే, మళ్ళీ కట్ చేశాడు. ఏంటి కావ్య, వాడు అలిగాడు నువ్వు కూడా అలుగుతావా? అరే నా మీద కూడా అలుగుతావా? ఎత్తరా, ఎత్తు. దీన్ని ఇప్పుడు హలో ఏంటి? ఆ? ఆ, 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 అది కాదు బంగారం. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవేంట్రా? ఇది వచ్చేసిందో తెలిస్తే అర్జెంట్గా ఇంటికి వచ్చామంట. ఏదో ఒకటి చెప్పి కవర్ చేయి. లిఫ్ట్ చేసే టైం ఎక్కడ ఉంది బంగారం? రోడ్ల మీద పడి తిరుగుతుంటే వాడు వర్మగారు తెక్క కంగారు పడిపోతున్నాడు. ఓహో అలాగా, పొద్దున్నే వచ్చేస్తావు కదా. నిన్ను వదిలేసిన ఎక్కడికి వెళ్తా బంగారం? పొద్దున్న వచ్చేస్తా. ఓకే ఉంటానే. మిస్ యూరా. మిస్ యూఆ కిస్ యూఆ? మిస్ యూ టూరా? ఏదో మేనేజ్ చేయడానికి కదా మాట్లాడుతుంటే కొడతావేంటి నువ్వు? అయిపోయాడు నా కొడుకు. జమ్ జమ్ లాడుతుంది పిల్ల. దా. వెళ్దామా? దా. అయ్యో, ఫిగర్ కత్తిలాగుంది. ఏం మాట్లాడేవింది? చెప్పు బావా. నేను బీర్లు మొత్తం తాగేస్తున్నావు. తాగాకు. ఆడి దీన్ని నమ్ముకొని చాలా మంది కరువు బాధితులు ఉన్నారు. మే ఏమన్నా మాట్లాడు మే. చెప్పు. అబ్బా బొగ్గచ్చడి ఎంత ఎర్రగుందో. గిల్లకు ఆ పెదాలేంటి ఒరిజినల్ కదా? గిల్లొద్దన్నానా? స్టీరింగ్ పక్క పోతుంది. బావా ఇదేందుకు గొంతు తేడాగా ఉంది? అయ్యా ఓ గుర్రం లాంటి పాప గొంతులో కిచ్చుకిచ్చా. నా దగ్గర మిక్స్ బిల్ ఉంది, ఇచ్చామండి వేసుకుంది. గిక్స్ బిల్ ఎందుకు బావా? రా బావా, రమ్మంటున్నాను రా. హలో వర్మగారా మాట్లాడేది? అవును సార్. 2 టౌన్ కానిస్టేబుల్ మాట్లాడుతున్నాను. సార్ వైఫ్ మిస్సింగ్ అని కంప్లైంట్ ఇచ్చారు, మీరే కదండి? అవును సార్. మాకు డెడ్ బాడీ దొరికింది. సార్ డెడ్ బాడీ మీరు అర్జెంట్గా ఒకసారి గవర్నమెంట్ హాస్పిటల్ వస్తారా? గవర్నమెంట్ హాస్పిటల్. మీరు కొద్దిగా తొందరగా రండి. సార్ అలాగే సార్. లేట్ చేయకండి, తొందరగా రావాలి. నేను ఇప్పుడే వస్తున్నాను సార్. వచ్చా. ఫేస్ ఒకటి ఐడెంటిఫై చేయలేకపోతున్నాం. మీ వైఫ్దేమో ఒకసారి వెళ్ళి చూడు. మీరే నా బాడీ చూస్తే వచ్చింది చూడండి. అరే చూడవే బాబు, ఇందా నుంచి వెయిట్ చేస్తాం మీకోసం అంతసేపు నుంచి. చూడండి. కాదు సార్. అవునా? సరే సార్ కాదు సార్. అనుకున్నా సార్ మీరే కొంచెం హెల్ప్ చేయాలి సార్. చేస్తా. అవును వర్మగారు, మీరుండేది వందనాపూర్ కాలేనా? అవును సార్, నేను అక్కడే ఉండేది.
నేను అక్కడే. ఆ, ఇప్పుడు మీరు ఇంటికే కదా, ఆ, ఇంటికే సార్. కొంచెం నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అయ్యో పర్లేదు సార్. మా వెహికల్ పెట్రోలింగ్కి వెళ్ళింది, సార్ అది లేట్ అవుతుంది. పర్లేదు కదా మీకు? పర్లేదు సార్. అంతా ఎతికేవా? నాకు తెలిసిన అన్ని చోట్ల వెతికాను సార్, అందరినీ ఎంక్వైరీ చేశాను. బాగా టెన్షన్గా ఉంది సార్, ఏం చేయాలి అర్థం కావట్లేదు. మీ వెనక మీదే నేను ఉండేది కూడా. అవునా సార్? ఆ, సార్ సార్ నన్ను కొంచెం ముందుంది సార్. పెట్రోలింగ్ దగ్గర, అక్కడ వదిలిపెట్టేసి. అలాగే సార్. నీకేం ఇబ్బంది ఏం లేదు కదా? అబ్బే ఇబ్బంది ఏం లేదు సార్. పనే లేదు కదా? అబ్బే పర్లేదు సార్. వెళ్ళే దారిలో ఆ, మా ఆవిడని కూడా ఎత్తుకెళ్దాం. నీకు ఓకేనా? అలాగే అలాగే సార్. బస్ స్టాండ్ దాకా వదిలిపెట్టాలా? 11:30కి లాస్ట్ బస్సు. ఏమనుకోకుండా మా ఆవిడని దింపాలి, పండగ కదా. భీమవరం వెళ్తుంది, అక్కడ వదిలిపెడదాం. దాని చావేది అది చేస్తుంది. ఏమంటావు? అలాగే అలాగే సార్. మీరేం మొహాట పడబోకండి, పర్లేదుగా? పర్లేదు సార్. ఏం కాదు, మీరు అస్సలు టెన్షన్ పడబాకండి. రేపు నైట్ కల్లా మొత్తం తెలిసిపోతుంది. అలాగే సార్. వర్మ గారు, అసలు ఈ మధ్య గొడవ ఏంటి? ఈ రోజైనా ఇంటికి త్వరగా వస్తారా, లేక ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయా? ఏంటిది కొత్తగా అడుగుతుంది? అది ఇప్పుడే ఎలా చెప్తాం? ఆఫీస్కి వెళ్తే కదా తెలుస్తుంది. అవునవును, ఆఫీస్కి వెళ్తేనే తెలుస్తుంది. హలో వర్మ, కమ్ హియర్ రైట్ నౌ ఐ సే. బాగా కోపంలో ఉన్నా ఇరిటేట్ చేయి. నో ఐ సెడ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. ఐ వాంట్ యూ టు బీ హియర్ రైట్ నౌ. హలో. నన్ను పిలిచి ఫోన్ చూసుకుంటుంది ఏంటి? ఏంటి మ్యాటర్ ఇప్పుడు చెప్పు. మీరే కదా మేడం పిలిచింది, అయినా అంత అర్జెంట్గా ఫోన్ చేసి రమ్మన్నారు ఏంటి? ఐ కెన్ అండర్స్టాండ్ దట్. కావ్య సంగతి ఆలోచించుకో. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ప్రాబ్లం. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు? అచ్చా, ఏం తెలీదు సార్కి. నైట్ 1కి మెసేజ్ చేయడం తెలుసు. మీరు ఏం మాట్లాడుతున్నారో అర్థం అవుతుందా? ఆహా, మరి ఇదేంటి? ఇది నేను మెసేజ్ చేశానా? అర్థమైంది మేడం. సారీ మేడం. కావ్య అంటే నాకు పిచ్చి, ప్రాణం. అందుకే మేము ఎప్పుడు గొడవపడ్డా నేనే వెళ్ళి సారీ చెప్పి దాని దగ్గర తీసుకుంటాను. దాని చిన్నపిల్లల మనస్తత్వం, అది కొంచెం పొసిసివ్ మేడం. అందుకే మీకు అలా తప్పుగా మెసేజ్ పెట్టుంటుంది. ఏమనుకోకండి. నాకు మీ ప్రవర్తన అర్థమైనా నేను ఎప్పుడు నా లిమిట్స్ దాటలేదు. కావ్య లేకుండా నేను బతకలేను. ఇంతకంటే మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. కావ్య చేసిన దానికి నేను సారీ చెప్తున్నాను. మగోడు తెరక చెడతాడు, ఆడది తిరిగి చెడుద్దని మా తాత ఊరికి స్విచ్ ఆఫ్ చేసి వచ్చింది. కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉంది దీనికి. టైంకి ఇంటికి రాలేకపోతే కనీసం ఫోన్ చేసినా చెప్పాలి అక్కడ తెచ్చిందో ఏంటో. ఈ టైంలో దీనికి బయట పెత్తనాలు ఏంటో. 11 అవుతుంది. పుట్టిన గాడిదలాగా తయారైంది ఇది. ఒక ఫోన్ అయినా చేసి చావచ్చుగా. దీన్ని పెళ్ళైన దగ్గర నుంచి నెత్తికెక్కించుకున్నాను. ఇప్పుడు దిగమంటే ఎక్కడ దిగుద్ది? కానీ దాన్ని చెప్పు తీసుకుని ఈరోజు పట్ట మాయిచ్చగాని త్వరలో చెప్పేది. ఎక్కడికి వెళ్ళావు? నిన్నే నేను అడిగేది, ఎక్కడికి వెళ్ళావు? టైం ఎంత అవుతుంది? నువ్వు ఎప్పుడు వస్తున్నావు? అసలు ఏమనుకుంటావు నువ్వు? ఏ టైం పడితే ఆ టైంలో వస్తున్నావు పోతున్నావు? అసలు ఇది ఇల్లు అనుకున్నావు, ఏమనుకున్నావు? మాట్లాడేది నీతోనండి. చాలా చేసావు, వదులు. చూడు, ఇప్పటిదాకా చాలా ఓపిక పట్టా, ఇంకా నా వల్ల కాదు. నేను చెప్పేది అదే, నా వల్ల కూడా కాదు. నిన్న అసలు ఎక్కువ మాట్లాడుతున్నావు. నిన్న అసలు ఏంటి మాట్లాడేది? నేను చూడలేదు అనుకుంటున్నావా? డైలీ డ్రాపింగ్లు, డేటింగ్లు, డైనింగ్లు అంతా తెలుసు నాకు. అంటే
ఫాలో చేస్తున్నావా? ఏ అప్పుడుదా ఏయ్, కోపం వస్తుందే నువ్వు ఎక్కువ మాట్లాడు. నాకు రాదా? వస్తుంది నీకు. రాత్రులు అర్ధరాత్రులు మెసేజ్ పెట్టావు చూడు, మెసేజ్ పెట్టి దాన్ని రెచ్చగొట్టావు చూడు, అదేం పని అది? నేను పెట్టిన దానికి అదేం పెట్టిందో చెప్పలేదా? నువ్వు చదివివ్వకుండానే అలా అంటదా? నేను చదివిస్తే అరే అయినా నేనేంటో ఎలాంటి ఎలా ప్రవర్తిస్తానో నీకు తెలీదు. చూస్తున్నా కదా ఇంట్లో నా మీద చిరాకులు, నన్ను అవాయిడ్ చేయడాలు. సో నాకు అదే ఫీలింగ్. అంటే నా మీద నమ్మకం లేదా? నమ్మకం గురించి నువ్వో మాట్లాడేది. ఎక్కువ మాట్లాడేవంటే చంపేస్తా నేను. ఏంటి చంపేస్తావా? చంపే అంటే ఈ రంకు బయటపడగానే నన్ను చంపేయాలి అంతేగా? ఏయ్, రంకు గింకు అన్నట్టు పడు రాలగొడతా. నన్ను కొడతావా? ఐ హేట్ యు.